భారతదేశంలోని పురాతన భూముల్లో ఒక శక్తివంతమైన రత్నం ఉండేది. అది దానిని మోసేవారికి అపారమైన సంపదను లేదా దుర్వినియోగం చేస్తే భయంకరమైన విధ్వంసాన్ని తెస్తుంది. ఇది సూర్యదేవుడు స్వయంగా సూర్యుడు ఆశీర్వదించిన రత్నం అయిన శ్యమంతకం. దాని ప్రకాశం సూర్యునికి పోటీగా ఉంది మరియు ఇది రోజుకు 77 కిలోగ్రాముల బంగారాన్ని ఉత్పత్తి చేసే మాయ సామర్థ్యాన్ని కలిగి ఉంది. కానీ గొప్ప శక్తితో పాటు గొప్ప బాధ్యత కూడా వస్తుంది. మరియు ఈ దైవిక రత్నం శ్రీకృష్ణుడు సహా అనేక మంది జీవితాలను ఎలా మార్చిందో చెప్పే కథ ఇది. ఈ కథ ద్వారక రాజ్యంలో ప్రారంభమవుతుంది. అక్కడ శ్రీకృష్ణుడు జ్ఞానం మరియు కరుణతో పరిపాలించాడు. శ్యమంతక రత్నం మొదట సూర్యుడి నుండి బహుమతిగా పొందిన గొప్ప వ్యక్తి అయిన సత్రాజిత్కు చెందినది. ప్రతి ఉదయం ఆ రత్నం 77 కిలోగ్రాముల స్వచ్ఛమైన బంగారాన్ని ఉత్పత్తి చేస్తుంది. తద్వారా సత్రాజిత్ రాజ్యంలో అత్యంత ధనవంతులలో ఒకరిగా నిలిచాడు. అయితే గర్వం అతని తీర్పును మస్కబారడం ప్రారంభించింది. శ్రీకృష్ణుడు ఆ రత్నాన్ని కోరుకుంటున్నాడని పుకార్లు వ్యాపించినప్పుడు సత్రాజిత్ అనుమానాస్పదంగా మరియు రక్షణాత్మకంగా మారాడు. ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ ఇట్ అవుట్.